అందరికీ నమస్కారం అండి. నేను మీ అరుణ. నాకు ఎప్పటినుంచో ఒక సందేహం ఉందండి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఎవరైనా ఆధ్యాత్మిక మహానుభావులుంటే నా సందేహాన్ని నివృత్తి చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల నాకు సహజంగా దైవారాధన పట్ల దైవం అంటే చాలా అపరిమితమైన ఆకర్షణ, ప్రేమ. అయితే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అలాగే మనకి శాస్త్రాల ప్రకారం జన్మాంతర సహస్రేషు కృతపుణ్యేక లభ్యతే అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప దైవనామస్మరణ చేయలేరట. అందులోని లలితాదేవి నామాన్ని పలకాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి అంటారు. అలాగే కొంతమంది ఏంటంటే దైవాన్ని మనం ఎంచుకుంటున్నాము అనుకుంటారు. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, నా ఇష్టదైవం లలితాదేవి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కాదండి, దైవమే మనల్ని ఎంచుకుంటారు అనేది నా అభిప్రాయం. అలా ఎన్నుకోబడిన వ్యక్తికి దైవం పట్ల అపరిమితమైన ప్రేమ, కరుణ, మనసులో ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలకు, ఈర్ష్య, అసూయలకు అసలు మనసులో చోటు ఉండకూడదు. కానీ నేటి సమాజం ఎలా ఉందంటే కోరికలను ప్రతిబంధకాలుగా చేసుకొని కేవలం కోరికల కోసమే భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్టు అన్నది మీరు ఎవరైనా తెలిసిన వారు నాకు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నానండి. అసలు ఇంతకీ భక్తి మార్గం అంటే ఏమిటి? కేవలం కోరికలు నెరవేరడం కోసమే మనం అమ్మని ధ్యానిస్తున్నామా? అసలు అమ్మకు తెలీదా మనకేం కావాలో?